సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ చాలా మందికి అడుగుతున్నారు కాల్ చేసి ఎన్ఎఫ్ఓస్ ఏమున్నాయి అంటే మన ఎస్ఐఎఫ్స్లో కొత్తగా వస్తున్న ఎన్ఎఫ్ఓస్ ఏంటి అనేది చూద్దామండి. ఇప్పుడు చాలా బాగా ఎన్ఎఫ్ఓస్ రన్ అవుతున్నాయి ఈ మార్కెట్లో. తెలుసు మనందరికీ మార్కెట్ మంచి కరెక్షన్లో ఉంది. ఇట్లాంటి టైంలో కనుక ఒక ఈక్విటీలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లంసమ్గా ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనందరికీ తెలుసు ఎస్ఐఎఫ్ అనగానే మినిమం పెట్టాల్సిన అమౌంట్ 10 lakhs. సో 10 lakhs కనుక మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దగ్గర మనకి 1 lakh యూనిట్స్ వస్తాయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఎఫ్ఓ అనేది 10 రూపీస్ ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి టైంలో కనుక 1 lakh యూనిట్స్ మనకు వచ్చాయి, మన చేతిలో ఉన్నాయి అంటే రేపు పొద్దున అమాంతం ఆ ఎన్ఏవి మెల్లగా పెరిగి ఒక 20 రూపీస్ 25 రూపీస్ అయినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 lakhs అనేది 25 lakhs దాకా మారుతుంది. సో ఎక్కడి నుంచి గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మధ్యలో మార్కెట్ పడినప్పుడు కూడా మనం ఇంకొన్ని యూనిట్స్ కనుక కొనుక్కోగలుగుతుంటే కనుక, లేదా ఎస్ఐపి రూపంలో కనుక ప్రతి నెల 5,000 రూపాయలు ఎస్ఐపి కావచ్చు, 2,000 రూపాయలు ఎస్ఐపి కావచ్చు, 10,000 రూపాయలు ఎస్ఐపి కావచ్చు. ఒకవేళ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ వెంటనే మనం ఎస్ఐపి కూడా స్టార్ట్ చేస్తే అమాంతం ఎక్కువ యూనిట్స్ అయితే వస్తాయండి. అట్లా ఎక్కువ యూనిట్స్ వచ్చినప్పుడు రేపు పొద్దున మనకి ఎన్ఏవి పెరిగినప్పుడు బ్రహ్మాండమైన రిటర్న్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. మన కనుక మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే గత 15 సంవత్సరాల డేటా తీసుకోండి, 20 సంవత్సరాల డేటా తీసుకోండి, 5 సంవత్సరాల డేటా తీసుకోండి. మీరు తీసుకున్న డేటాలో కనుక కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమే ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేసి పెట్టాయి అని అందరికీ తెలుసు. సో మనం దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో, మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో మీ దగ్గర మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ఉన్నవి మాత్రం కదిలించకండి. అవి అట్లాగే కంటిన్యూ చేయండి. ఏవైతే మీరు ఫోకస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, లేదా మల్టీ క్యాప్, లేదా ఫ్లెక్సీ క్యాప్, లేదా మీ కాంట్రా ఫండ్స్ కానివ్వండి, ఇట్లాంటి స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్స్, బిజినెస్ సైకిల్ ఫండ్స్ అని చాలా ఫండ్స్ పెట్టున్నారు గతంలో తెలియక. సో అట్లాంటి వాటిలో చాలా నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అయితే కంపల్సరీగా ఉండుంటాయి. సో అట్లాంటి ఫండ్స్ని మాత్రం మీరు ఇటు ఎస్ఐఎఫ్స్కి మూవ్ చేసుకుంటే కనుక ఇట్లాంటి రైట్ టైంలో ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే మనకి రాబోయే 2 ఏళ్లలో కనుక అత్యద్భుతంగా రిటర్న్స్ చూడొచ్చు అని చెప్తున్నాను. అలాగే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో మనకి నెంబర్ 4 ఎస్ఐఎఫ్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయండి. ఎన్ఎఫ్4 రూపంలో రన్నింగ్లో ఉన్నాయి. ఒకదాని తర్వాత మనం చూద్దాం, వివరంగా చూద్దాము. సో ఫస్ట్ వచ్చి మనకి ఎడల్వైజ్ వాళ్ళు ఉందండి, X100 అంటారు. X100 అంటే మనందరికీ తెలుసు ఫస్ట్ లార్జ్ క్యాప్ని వదిలేసి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చూడండి మనకు మ్యూచువల్ ఫండ్స్లో చాలా కేటగిరీ ఆఫ్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి. లైక్ మిడ్ క్యాప్ ఉంది, లార్జ్ క్యాప్ ఉంది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది, అలాగే స్మాల్ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ ఉంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంది. కానీ మనకు మ్యూచువల్ ఫండ్స్లో మిస్ అవుతుంది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో మనకు ఎక్కడైతే ఒక ఫండ్ అయితే లేదండి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇక్కడ మనకి ఎస్ఐఎఫ్స్లో ఒక పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఒక కాంబినేషన్లో ఒక ఫండ్ అయితే అవైలబిలిటీలో ఉంది. అదే X100 అంటారు దాన్ని. సో ఇక్కడ చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే ఎస్పెషల్లీ ఈ ఆల్టివా, ఎడల్వైజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మామూలుగా అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ అనగానే మనకి యూనివర్స్ అంటారు. అంటే ఎంతవరకు పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే కనుక చూడండి 500 కంపెనీస్ దాకానే వాళ్ళకి ఒక కట్అవుట్ ఉంటుంది. ఆ 500 కంపెనీస్ దాటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పర్మిషన్ అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో లేదు. అలాగని ఎస్ఐఎఫ్స్ చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్స్ తెలుసు, మనకి స్మాల్ క్యాప్స్ తెలుసు. 250 నుంచి 500 అనేవి స్మాల్ క్యాప్ అంటాం మన మ్యూచువల్ ఫండ్స్లో. కానీ ఇక్కడ 250 నుంచి అమాంతం 750 దాకా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే 750 కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అయితే ఇక్కడ ఎస్ఐఎఫ్లో కల్పిస్తున్నారు. చూడండి చాలా మటుకు మంచి జంప్ కంపెనీస్ అన్నీ కూడా 500 నుంచి 750 కంపెనీస్ మధ్యలో ఉన్నాయి. ఏవైతే మల్టీ మనకి బ్యాగర్స్గా తయారవుతాయో అట్లాంటివి కూడా అందులో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. కొన్ని బాగానే రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయి. సో అట్లాంటి స్టాక్స్ కూడా ఈ ఎస్ఐఎఫ్ రూపంలో ద్వారా మనం వాటిని పికప్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇప్పుడు వాల్యూమ్స్ అయితే ఎక్కువ లేవు కాబట్టి అట్ ప్రెసెంట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా 50,000 crores, 1 lakh crores అట్లాంటి అంత పెద్ద హ్యూజ్ వాల్యూమ్స్ లేవు కాబట్టి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎస్ఐఎఫ్స్ వీటిల్లో క్వాలిటీ 30 to 40 స్టాక్స్ మాత్రమే ఉంటాయండి. సో ఎప్పటికీ మనకి ఉన్న అన్ని క్వాలిటీ స్టాక్స్ 30 to 40 స్టాక్స్ కానీ 50 స్టాక్స్ కానీ వచ్చాయి అంటే కనుక అమ్మంత రిటర్న్స్ అయితే బుల్ రన్లో బాగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను. సో మనం చూస్తే ఇప్పుడు ఎడల్వైజ్ వాళ్ళది మనకి 18th May నుంచి తీసుకొని 1st June దాకా కూడా మనకి ఈ టైం ఫ్రేమ్లో ఆల్టివా X100 అనే రూపంలో మనకి అందుబాటులో అయితే ఉందండి. ఇది చూస్తే మనకి నెక్స్ట్ వచ్చి ఐసిఐసిఐ వాళ్ళ నుంచి ఐఎస్ఐఎఫ్ అంటారు వాళ్ళది. సో ఐఎస్ఐఎఫ్లో వచ్చి మనకి 2 కేటగిరీస్లో ఉన్నాయండి. ఒకటి ఏంటంటే హైబ్రిడ్ అంటే డెట్ కేటగిరీలో ఒకటి ఉంది, హైబ్రిడ్ కేటగిరీలో. అలాగే చూస్తే మీకు ఇంకోటి వచ్చేసి ఈక్విటీ కేటగిరీలో ఉంది. మనకి హైబ్రిడ్ కేటగిరీలో వచ్చేసి ఏంటంటే యాక్టివ్ అసెట్ లాంగ్ షార్ట్ అలగట్ అంటారు. అంటే వాళ్ళు చూడండి కొంచెం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లాగానే
మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. దీన్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో తెలుసు, బ్యాలెన్స్ ఫండ్స్లో డెట్ టు ఈక్విటీ ఉంటాయి. మార్కెట్కి అనుగుణంగానే వాళ్ళు డెట్లో కాంబినేషన్, ఈక్విటీలో కాంబినేషన్ మార్చుకుంటుంటారు. సో అట్లాగే మనకి ISIFలో కనుక చూస్తే ఇది యాక్టివ్ అసెట్ మనకి లాంగ్ షార్ట్ అని వచ్చింది. సో ఇది మనం చూస్తే 19th May నుంచి 2nd June దాకా ఉందండి. ఎవరైతే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది బాగా సూట్ అవుతుందని చెప్తున్నాను. మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం కనుక సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ డే 1 నుంచి మనకి కావాలంటే మాత్రం మీరు మినిమం ఒక 12 lakhs 15 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు మనం తీసుకుంటే విత్డ్రాల్ కనుక లెస్ దాన్ 10 lakhs అయితే కనుక మంత్ మొత్తం రిడక్షన్ అయిపోతుంది. సో అదొక ఇష్యూ ఉంది కాబట్టి మనం ఎవరైతే SW ప్లాన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 12 lakhs మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారో ఇట్లాంటి కరెక్షన్స్ ఉన్న మార్కెట్లో, వాలటిలిటీ ఉన్న మార్కెట్లో ఈక్విటీ కన్నా కూడా కొంచెం డెట్ కానివ్వండి, హైబ్రిడ్ కానివ్వండి బెటర్ అనుకుంటున్నారో వాళ్ళు లంసంగా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే చూస్తానికి ISIF వాళ్ళదే, మనకి సేమ్ ICICI వాళ్ళదే ఇంకోటి వచ్చిందండి. అది ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటారు. అంటే పూర్తిగా అయితే ఫ్లెక్సీ క్యాప్ లాగా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది. ఈక్విటీ X100 కాదు ఇది. సో ఈక్విటీ అనగానే అందులో లార్జ్ క్యాప్ వస్తుంది, మిడ్ క్యాప్ వస్తుంది, స్మాల్ క్యాప్ వస్తుంది. అలా ముగ్గురిని కవర్ చేస్తూనే వచ్చేది మనకి ఈ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటారు. ఇందులో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది కూడా 19th May నుంచి 2nd June దాకా ఉంటుంది. పూర్తిగా ఈక్విటీలోకి వెళ్తుందండి. సో ఇందులో కూడా మనం SIP రూపంలో కూడా మనం SIP చేయొచ్చు. లంసంగా 10 lakhs పెట్టి పైన మనం SIP కూడా చేసుకోవచ్చు. అలాగే చూస్తే మనకి మెరా అసెట్ అండి. మెరా అసెట్ అనేది చాలా మంచి ప్రామినెంట్ కంపెనీ. చాలా మంది దాన్ని ఇష్టపడతారు. దాని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. నేను దగ్గర చాలా మంది పోర్ట్ఫోలియోస్ తీసుకొస్తుంటారు. అందరి దగ్గర చాలా మంది మాక్సిమం 80% మంది దగ్గర కూడా మెరా అసెట్లో కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. అట్లాంటి మెరా అసెట్ వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారండి SIF రూపంలో ఇండియాలోకి. సో అది ప్లాటినం అండి. వాళ్ళు దాని పేరు చూడండి, ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. మనం చూస్తే టాటా వాళ్ళేమో టైటానియం పేరు పెట్టారు, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు సఫైర్ అని పెట్టారు. సో వీళ్ళు వచ్చేసి ప్లాటినం అని పెట్టుకున్నారు. సో ఈ ప్లాటినం హైబ్రిడ్ ఫండ్ అదే మెరా అసెట్ వాళ్ళదండి. సో ఇందులో కూడా మనకి ఈ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ వచ్చింది. మనకు తెలుసు గతంలో హైబ్రిడ్ ఫండ్స్ చాలా వచ్చాయి. ఇంతకుముందు SBI మ్యాగ్నమ్ వాళ్ళది వచ్చింది, టాటా వాళ్ళది రన్నింగ్లో ఉంది. అలాగే చూస్తే మీకు ఆల్టివా వాళ్ళది హైబ్రిడ్లో ఉంది. అలాగే ICICI వాళ్ళు కూడా హైబ్రిడ్లో రన్నింగ్లో ఉంది. సో ఇట్లా చాలా కంపెనీలు ఆల్రెడీ మనకి మార్కెట్లో హైబ్రిడ్ స్కీమ్స్లో వచ్చాయి. అలాగే వీళ్ళు ఫస్ట్ మనకి ప్లాటినం వాళ్ళు కూడా హైబ్రిడ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్లో వచ్చారు. మనకు తెలుసు హైబ్రిడ్ ఈక్విటీ అంటే అందులో ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, అలాగే మనీ మార్కెట్ కూడా ఉంటుంది ఎక్స్టర్నల్గా. సో ఈ మనీ మార్కెట్ కూడా చాలా మంచి ఆప్షన్. మార్కెట్ కొంచెం బాగా కరెక్షన్ అవుతుంది అనే టైంలో మనీ మార్కెట్లో ఉండి ఎప్పుడైతే ఒక బుల్ రన్ స్టార్ట్ అవుతుందో కొంచెం అలొకేషన్ అనేది ఎక్కువ ఈక్విటీలోకి మూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చి మనకి 20th May నుంచి చూస్తే మనకి 3rd June దాకా కూడా టైం ఉందండి. ఇది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి మనకి June 3rd దాకా కూడా, June 3rd 2026 దాకా కూడా మనకి అందుబాటులో ఉంది 10 rupees NAVతో. సో మెరా అసెట్ కూడా అనేది ఒక మంచి ప్రామినెంట్, మీకు తెలుసు ఫస్ట్ ఒక మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు తెలుస్తూనే ఉంది ఫండ్ హౌస్ అని చెప్పి. సో అదండి ఇప్పుడున్న 4 NFOs, కరెంట్ NFOs మనకి ఈ మే నుంచి జూన్ దాకా ఉన్నవి ఏంటంటే మనకి ఆల్టివా వాళ్ళది, ఎడల్వైజ్ వాళ్ళది ఉంది, మనకి అలాగే X100 అని చెప్పి, అలాగే ICICI వాళ్ళది ఉంది, యాక్టివ్ అసెట్ అలొకేషన్ అని చెప్పి, అలాగే ఒక హైబ్రిడ్ స్కీమ్ నుంచి, అలాగే ఈక్విటీ ఉంది మనకి ఈక్విటీకి సంబంధించింది, అలాగే మనకి మెరా అసెట్ వాళ్ళది ఉందండి ప్లాటినం సంబంధించి. సో ఈ 4 NFOs కూడా రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ అయితే అందుబాటులో ఉంది కాబట్టి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి తద్వారా మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ.